కాసేపట్లో ఫిలిం ఫెడరేషన్ సంఘాల సర్వసభ్య సమావేశం జరగనుంది. వేతనాల పెంపుపై 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన కార్మిక సంఘాల నిరసన కొనసాగుతూనే ఉంది. తమ వేతనాలు పెంచే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు సినీ కార్మికులు. ఇటు కాసేపట్లో ఫిలిం ఫెడరేషన్ సంఘాల సర్వసభ్య సమావేశం కొనసాగుతుంది. మరి చూడాలి ఈ రోజైనా 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన కార్మిక సంఘాల నిరసనకు ఎండ్ కార్డు పడుతుందో లేదో డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వాళ్ళని ఎప్పుడు కించపరచదు, ఎందుకంటే మనకు అన్నం పెడుతుంది, మన పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళ పుణ్యాన్ని చదువుతున్నాం, అవునా? కాబట్టి చిన్న సమస్య వచ్చింది మనకంటే తప్ప వాళ్ళు మనకి పరాయాళ్ళు కాదు, వాళ్ళు మనకి ఇంట్లో దేవుళ్ళు. మనం ఈరోజు చూడొచ్చు దాదాపు ఫెడరేషన్ సంబంధించి 24 క్లబ్లకు సంబంధించి మొత్తం 72 మంది నాయకులతో పాటుగా కార్మికులు వందలాదిగా మంది ఇక్కడికి వచ్చారు. కృష్ణానగర్ లో, ఇందిరానగర్ లో వాళ్ళకి సంబంధించి 15 రోజుల నుంచి కూడా కార్మిక సమ్మె జరుగుతుంది. ఆ కార్మిక సమ్మెలో ఎటు తేల్చలేదు. ముఖ్యంగా మనం చాలా నిర్మాతలు కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ లో రెండింటి చోట ఆగినాయి. ఆ రెండు కూడా మాకు సమ్మతం కాదు. ఎట్టి బస్సులో కాల్ షీట్ ఫ్లెక్సిబుల్ 6 to 6 మాకు సమ్మతం, 9 to 9 మాకు సమ్మతం కాదు. అట్లాగే మిగతా వాళ్ళకు కూడా డాన్సర్స్ అసోసియేషన్, ఫైటర్స్ అసోసియేషన్, టెక్నీషియన్స్ కూడా పెంచలేదు. వాళ్ళకు కూడా వెంటనే పెంచాలి. ఖచ్చితంగా అందరూ మేము బాగుండాలంటే మేము ఎంతో కష్టపడతాము సినిమా షూటింగ్స్ లో. మా కష్టం అనేది వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా మీరందరూ కూడా మాకు మా బాధలను మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసారు. అయితే మనం చెప్పుకోవచ్చు, నిన్న చిరంజీవి గారిని ఫెడరేషన్ నాయకులు కలిశారు, నిర్మాతలు కలిశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా చిరంజీవిని ఫెడరేషన్ నాయకులు కలవబోతున్నారు. అలాగే కార్మిక సంఘాలకు సంబంధించి 72 నాయకుల్లో కొంతమంది మటుకు ఇవాళ చిరంజీవిని కలవబోతున్నారు. అలాగే ఫిలిం ఫెడరేషన్ నాయకులు, ఫిలిం ఛాంబర్ కూడా ఈరోజు సమావేశం కాబోతుంది. మొత్తం మీద ఈరోజు ఇక్కడికి భారీగా తరలి వచ్చిన కార్మికులు అయితే తమ నిరసన తెలుపుతున్నారు. నిర్మాతలు మా బాధలను అర్థం చేసుకోవాలి, మా కష్టాలను అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా మాకు అడిగిన వేతనాలు పెంచాలని చెప్పేసి కూడా అంటున్నారు. అరుణ. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మాట్లాడించరండి ఎవరిని? మాకు దగ్గర 15 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం. మాకు 30% జీతాలు పెంచమంటున్నాం. దాన్ని పొలిటీసులు కొంచెం అంగీకరించలేదు. కాబట్టి మా కష్టాలు చూసి, మా శ్రమ చూసి మీరు మాకు శాలరీస్ పెంచాలి. మేము సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాదండి. కుర్చీలు కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఏసీలు కూర్చొని పనిచేయడానికి ఉదయం 4 గంటలు వేస్తే రాత్రి 12 గంటల దాకా మేము పనిచేస్తాం. కానీ సెకండ్ కూడా కూర్చోకుండా పనిచేస్తాం. దయించి మీరు మాకు సపోర్ట్ చేసి మాకు 30% జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు వాసు అండి. నేను 86 నుంచి పనిచేస్తాను. మద్రాస్ కార్డు అంటే నాది. కానీ మా జీతాలు అనేసరికి ఏదో సమస్య, ఎప్పుడు ఏదో సమస్య తెస్తూనే ఉంటారు. కానీ ఈసారైనా సానుకూలంతో అర్థం చేసుకొని మా జీతాలు పెంచాలని ప్రొడ్యూసర్స్ అని కోరుకుంటున్నాను. మా సినిమా హీరో చిరంజీవి గారిని సంకేతం చేయమని కోరుకుంటున్నాను. డ్రైవర్స్ యూనియన్ అండి. మేము 15 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాము. నిర్మాతలు మాకు దయ ఉంచి మా మీద కొంచెం దయ ఉంచి మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నామండి. 15 రోజులు అవుతుందండి. ఇప్పటికీ మాది పరిష్కారం అవ్వలేదు. నిన్న చిరంజీవి గారితో కూడా మీటింగ్ అయింది. మీటింగ్ అయిన తర్వాత ఈ రోజు రేపట్లో తేలిపోద్దని చెప్తున్నారు పెద్దలు. నిర్మాతలు మా మీద దయ ఉంచి కొంచెం మా వేతనాలు పెంచాలని మీ మనసు నా పేరు నానాజీ, కృష్ణనగర్ ప్రొడక్షన్. దగ్గర 15 రోజుల నుంచి మాకు ఈ సమస్య ఉంది. సమస్య వల్ల మాకు ఏది రావలేదు. ఎప్పుడు చూసినా విత్తనాలు పెంచడానికి మాకు చాలా డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఈ 15 రోజులు మాకు పరిష్కారం చేస్తారని మెగాస్టార్ చిరంజీవి నిర్మాతని కోరుతున్నాం. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఏమనంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల సంఘాలు వేతనాలు పెంచాల్సిందే. పెంచని పక్షాల్లో మాకు చాలా
ఇబ్బందులు సతీష్, ఎదుర్కొంటున్నాము. ప్రతిరోజు ఖచ్చితంగా చర్చలు మా జరుగుతున్నాయి. డిమాండ్లను పరిష్కరించాల్సిందే నిర్మాతలు. ఇటు 15 రోజులు జరుగుతున్న ఈ సమ్మెలో మేము చాలా బాధలు పడుతున్నాం అని చెప్పేసి కూడా కార్మికులు చెప్తున్నారు. మరి కార్యవర్గ సమావేశం జరుగుతుంది, మళ్ళీ వీళ్ళు నిరసన కార్యక్రమం తర్వాత కార్యాచరణ భవిష్యత్తు ఇక్కడ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. సతీష్, ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయి. ఫెడరేషన్ వాళ్ళు కానీ నిర్మాతలు కానీ ఎందుకు ఒక కొలిక్కి రాలేకపోతున్నారు? ఏ అంశాల్లో వీళ్ళకి సఖ్యత కుదరట్లేదు? ఇక 16వ రోజు కూడా సినీ కార్మికులంతా రోడ్డెక్కారు. దయచేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోమంటున్నారు. కళామ తల్లి సినీ రంగాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాము, మా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి అంటే వేతనాలు కంపల్సరీ పెంచాల్సిందే అంటున్నారు. కొంతమంది మీడియాతో మాట్లాడడం మనం ఇప్పుడు చూసాము మన రిపోర్టర్ సతీష్తో. వాళ్ళు డిమాండ్ చేసేది ఒకటే, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఫిలిం ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాము, చెన్నై నుంచి కూడా కార్డు తీసుకొనే ఉన్నాము, మేము ఇక్కడే నమ్ముకొని సినీ ఇండస్ట్రీని నమ్ముకొని బ్రతుకుతున్నాం. కాబట్టి మేము అడిగేది ఒకటే, మా కనీస అవసరాలకైనా తీర్చుకోవడానికైనా మా వేతనాలు పెంచాలని వాళ్ళు కోరుతున్నారు. మరి ఈ రోజు సినీ నిర్మాతలు కొంతమంది ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే హార్డ్లీ 10 రోజులు దొరకటం చాలా కష్టం. మిత్రులు మా వాళ్ళు, మా ప్రొడ్యూసర్ మిత్రులు కొంతమంది అంటారు, మీరు ఇది కాసేపట్లో ఫిలిం ఫెడరేషన్ సంఘాల సర్వసభ్య సమావేశం జరగనుంది. వేతనాల పెంపుపై 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన కార్మిక సంఘాలు నిరసన కొనసాగుతూనే ఉంది. తమ వేతనాలు పెంచే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు కార్మికులు. నిన్న చిరంజీవితో వెళ్లి మాట్లాడాము. సో 72 మంది ఫెడరేషన్ వాళ్ళతో ఈ రోజు కొంతమంది వెళ్లి మళ్ళీ చిరంజీవితో మాట్లాడే అవకాశాలున్నాయి. మరి చూడాలి, ఈ రోజైనా కార్మికుల నిరసనకి ఎండ్ కార్డు పడుతుందో లేదో. వారు డిమాండ్ చేస్తోంది ఒకటే, కొన్ని సంవత్సరాలుగా మేము ఫిలిం ఇండస్ట్రీని నమ్ముకొని బ్రతుకుతున్నాము, దీని మీదే మా జీవన విధానం ఆధారపడి ఉంది. సో మా కనీస అవసరాలు తీర్చుకోవడానికైనా సరే వేతనాలు పెంచాలి, మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు అని చెప్పేసి సినీ కార్మికులు అడుగుతున్నారు. రోడ్డు మీదకి ఎక్కి ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఎంతో మంది మహిళలు కూడా రోడ్డెక్కారు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, హెయిర్ డ్రెస్సర్స్ కానీ, కాస్ట్యూమర్స్ కానీ, డ్రైవర్ వెహికల్స్ నడిపే వాళ్ళు కానీ, చాలా మంది ప్రొడక్షన్ వాళ్ళు కానీ 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము అడిగే చిన్న కోరికలకి నిర్మాతలు ఎందుకు అడ్డంకులు పెడుతున్నారు? మేమేం పెద్ద మొత్తాల్లో హీరోల్లాగా డిమాండ్స్ చేయట్లేదు, కోట్లలో రెమ్యునేషన్ అడగట్లేదు, మా డైలీ వేతనాల్లో కొంత అమౌంట్ పెంచమని మాత్రమే మేము అడుగుతున్నాము. దానికే ఎందుకు నిర్మాతలు ఇంత డిలే చేస్తున్నారు? మేమేమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతున్నామా అని చెప్పేసి వాళ్ళు తమ మాటల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ నిర్మాతలు ఒప్పుకునేంత వరకు తమ నిరసన అయితే కొనసాగిస్తూనే ఉంటామంటున్నారు సినీ కార్మికులు, 24 క్రాఫ్ట్ కి సంబంధించిన వాళ్ళు. రైట్, ఇక ప్రస్తుతం 16వ రోజు సినీ కార్మికులు మొత్తం రోడ్డెక్కారు, నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. వాళ్ళైతే డిమాండ్స్ ఒప్పుకునేంత వరకు నిరసనకైతే తగ్గేది లేదు అంటున్నారు, కంటిన్యూ చేస్తామంటున్నారు. ఎస్ అరుణ, ఇక్కడ ఏంటంటే కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాలా మంది కార్మికులు, వందలాది మంది కార్మికులు ఇక్కడికి వచ్చారు. ఈ కృష్ణానగర్లో చాలా మంది అంటే వాళ్ళ తమ నిరసన గలాన్ని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా మనం చూసవచ్చు ఇక్కడ యూనియన్ మహిళా యూనియన్ నాయకురాలు లలిత మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. 15 రోజుల నుంచి షూటింగ్ లేవు, ఎట్లా ఉంది పరిస్థితి? చాలా కష్టంగా ఉంది కాబట్టి త్వరలో ఇప్పుడు మన చిరంజీవి గారితో నిన్న మీటింగ్ జరిగింది కాబట్టి త్వరలో సాల్వ్ చేస్తామని చెప్పారు. అంటే మీకు షూటింగ్ లొకేషన్లో కూడా సరిగ్గా ఫెసిలిటీస్ ఉండట్లేదని మీరు ఆరోపించారు. దాని గురించి కూడా ఏం చెప్పారు? దాని గురించి కూడా మాట్లాడాం, అది కూడా మాట్లాడతాము, అది కూడా చేపిద్దాం అది అనేసి చెప్పారు. 15 రోజుల నుంచి కార్మికులు ఏం లేదు కదా, దానికి మీరు మీ వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ వినపడట్లేదు. కార్మికులకి సంబంధించి మీతో ఎటువంటి సమస్యలు చెప్తున్నారు?
మహిళా కార్మికులు అదే మా బాధలు ఏమేమి ఉన్నాయో మొత్తాన్ని మొన్న మీకు వివరించాం కదా, దాని అన్నిటికీ అనుకూలంగా సహకరిస్తామని చెప్పారు. అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది వచ్చారు. ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ప్రొడక్షన్ ఫుడ్ డిస్ట్రిక్ట్ అండి. ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ నుంచి మేము, నా పేరు సాయి. ఈ వల్ల మేము సమ్మె కొనసాగుతుందంటే మా కార్మికుల పొట్టలు నిండక, మా కార్మికుల బాధలు తీరక, కార్మికులను కష్టపడుతున్నాము. కష్టపడి 3 సంవత్సరాలకు ఒకసారి మేము అడుగుతాము. మేము మధ్యలో ఇష్టం వచ్చినట్టు పెంచుకునే వాళ్ళం కాదు. 3 సంవత్సరాలకు ఒకసారి మా వేతనాలు పెంచి ఇమ్మన్నప్పుడే మేము పెంచుకుంటాం. అప్పుడే 15 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది కదా, 15 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. ఎట్లాగా మీకు అంటే రోజువారీ మీకు పేమెంట్స్ ఉంటాయి కదా, ఎట్లా ఇది అవుతుంది? ఇప్పుడు సమ్మె మొదలైంది కాబట్టి కష్టమో సుఖమో అని అప్పులు సప్పులు చేసుకొని మేము బతుకుతున్నాం. మేము పని ఉంటేనే, పనికి వెళ్తేనే మా కడుపులు గడుస్తాయి, కడుపులు పొట్టలు నిండుతాయి, మా పిల్లల్ని బతికించుకుంటాము. అలాంటిది 15 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. ఎవరు మా గురించి పట్టించుకోవట్లేదు. నిర్మాతలుగా షూటింగ్లు చేసుకుంటున్నారు. ఇక్కడ కార్మికుల బాధలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి యూనియన్ లీడర్లు కానీ, ఫెడరేషన్ పెద్దలు కానీ కార్మికుల కష్టాలు గుర్తించి ఈ సమ్మె కొనసాగకుండా తొందరగా మా బాధలు అర్థం చేసుకొని. అలాగే మనం చూడొచ్చు. మీ పేరేంటి? తెలుగు ఇన్స్టిట్యూట్ వర్కర్స్ యూనియన్ నుంచి 15 రోజులు సమ్మె జరుగుతుంది కదా, ఎట్లాగా? 15 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది కదా, సమ్మె జరగడంలో మీరు ఎటువంటి బాధలు పడుతున్నారు? 15 రోజుల బట్టి సమ్మె జరుగుతుంది. ఈ 15 రోజుల బట్టి మేము పడుతున్న బాధలు వర్ణాతీతం అండి. ఎందుకంటే మేము చిన్న కార్మికులు, డొక్కాడని పరిస్థితి. పని చేస్తే గానీ వేతనాలు రావు, వేతనాలు వస్తే గానీ ఏ రోజుకి ఆ రోజు తీసుకొని ఆ రోజు ఖర్చు పెట్టుకునే కార్మికులు. కాబట్టి మాకు చాలా ఇబ్బందులుగానే ఉన్నది. చాలా స్కూల్ ఫీజులు కట్టలేక, రూమ్ రెంట్లు కట్టలేక చాలా ఇబ్బందులనే పడుతున్నాం. వీటన్నింటినీ ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ పట్టుకుంటూనే ఇంకొక పక్క సమ్మెలను కొనసాగిస్తున్నాం. సమ్మెని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అయితే కార్మికులకి మేము ఎక్కువ డబ్బులు ఇస్తున్నాము, అంత పెంచాల్సిన అవసరం లేదని నిర్మాతలు అంటున్నారు. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు సార్? కార్మికులకు వేతనాలు ఎంత పెంచితే ఎంత ఎక్కువ ఉన్నదండి. వాళ్ళు అనుకుంటున్నారు మాకేదో అని. 20 రోజులు మాకు నెల రోజుల పని ఉంటే, మీరు భరద్వాజ గారు అన్నట్టుగా నెల రోజుల పని ఉంటే ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్ వస్తుందండి. నెల రోజుల పని ఉండదు కదా, మాకుండేది 5 నుంచి 10 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. ఈ 10 రోజులు కూడా అందరినీ అడిగి తీసుకొని ఆ 10 రోజులు మాత్రమే పని చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ 10 రోజుల పనిలోని వచ్చే వేతనం ఎంతండి? మాకు ఇచ్చే 1000-1500కి ఇచ్చే వేతనం ఎంతండి? మాకు వస్తే 7 నుంచి 10,000 నుంచి 15,000 లోపే వస్తుంది జీతం. కాబట్టి ఆ 15,000లోనే అడ్జస్ట్ అవుతూ ఒక్కొక్క రకంగా ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నామండి. అలాగే మనం చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా 6 to 6 మాకు కావాలి, 9 to 9 వద్దంటున్నారు. దీనిపై సార్ 9 to 9 కాల్ సీట్ అనేది మాకు వీలు పడదండి. ఎందుకంటే మేము పొద్దున 6 గంటల రాత్రి 9 గంటల వరకు పనికి వెళ్ళాము అంటే పని దగ్గర నుంచి మొదలు పెడితే సాధ్యం కాదండి. 9 to 9 కాల్ సీట్ అనేది మాకు అసలు వీలు పడదు. మేము 5 గంటలకు లేచి బయలుదేరితేనే లొకేషన్కి వెళ్ళడానికి 7, 8, 9 అవుతుంది. కాబట్టి ఆ 9 గంటల లోపు అక్కడ ఉంటేనే హీరో గారు వచ్చి వారు షూటింగ్ చేసుకోగలుగుతారు తప్ప 9 to 9 కాల్ సీట్ అనేది మాకు వీలు పడదండి. అయితే ఇప్పుడు కార్మిక నాయకులు మీకు ఏం చెప్తున్నారు? కార్మిక నాయకులు మా కోసం చాలా మంచిగా పోరాడుతున్నారండి. మా నాయకులు అందరూ కూడా మాకున్న ప్రతి సమస్యని వారు దృష్టికి తీసుకెళ్తున్నారు. పెద్దవారు దృష్టికి వెళ్తున్నారు, చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లారు. చిరంజీవి గారు కూడా మాట్లాడుతున్నారు. వారు కూడా సమస్యను పరిష్కరించమని చెప్పారట. ఖచ్చితంగా మా నాయకులు అందరూ కూడా మా పక్షాన ఉన్నారు, మా పక్షాన కొట్లాడుతున్నారు, మా పక్షాన పోరాడుతున్నారు. వారు ఖచ్చితంగా ముందుకి ఈ సమస్యను తీసుకెళ్లి ఖచ్చితంగా నెరవేరుతారని, మా వేతనాలన్నింటినీ కూడా 30% పెంచే విధంగా మాట్లాడుతున్నారని మా నాయకుల పైన మాకు సంపూర్ణ విశ్వాసం ఉందండి. అలాగే అట్లయితే కార్మికులు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కూడా
అంటే రోజువారీ వేతనాలు వస్తావుడికి కూడాను రోజువారీ వేతనాలు ఎప్పుడు కూడాను సకాలంలో అందకపోవడం వల్ల ఇప్పుడు కూడాను కార్మికులు తమ బయట నుండి గోల్డ్ అని ఇవన్నీ తనగా పెట్టుకుని వాళ్ళ జీవనోపాధి గడిపిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఇది 18 రోజులు గడిచింది. కానీ దీనివల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎలాంటి విషయం అంటే పిచ్చికి పైన బ్రహ్మాస్త్రం వేసే విధానం ఇది. కానీ ప్రొడ్యూసర్ అనేవారు కూడా బాగానే ఉండాలి. ప్రొడ్యూసర్ అనే ఒక వ్యక్తి ఒక వటవృక్షం లాంటి వాడు, ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి వాడు. దాని మీద అన్ని జీవులు కూడా బతకాలి. కానీ కొందరు వ్యక్తుల వల్ల ఆ చెట్టు నుండి పండు గాని నీడ గాని అనిపించాలి కార్మికులు. కానీ అది మొదలుతో పీకే విధానం కొంత విధానం జరుగుతుంది. అది గమనించవలసింది ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే అతనికి అన్నం పెట్టే